IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకులు కన్నబోయిన రాజు యాదవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, తెలంగాణలో చూసుకుంటే రోజు రోజుకు ఎలక్షన్ హీట్ మరింత పెరుగుతున్న పరిస్థితి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు కేసీఆర్ మాటల తూటాలు ఒకరినొకరు పేలుస్తున్న పరిస్థితి. అటు సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి, అటు హరీష్ రావు నిజంగా దమ్ముంటే మీరు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారండి? అంటే ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కాంటెస్ట్లో లేని మనుషులు ఇద్దరు కూడా. ఓకే, రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానన్నాడు, 6 గ్యారెంటీలు ఇస్తానన్నాడు. ఇదివరకు కేసీఆర్ జమాన్లో ఉన్నటువంటి ఏవైతే పబ్లిక్ ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఉండనో అవన్నీ పూర్తి చేస్తానన్నాడు. ఈయన అసంపూర్తిలే ఉండే. కేసీఆర్ గారు ఇంతంత మాడకింతంత నెయ్యి, మాడకింతంత సమర్ రాసినట్టు రాసిండు తప్ప ఎవలకు ఆకు కంటలేదు, పోకకు చెందలేదు. ఆయన స్కీమ్స్ కూడా ఆయన కంటే ఎక్కువ అంటే నాకు ఓట్లు ఎత్తారని అని ఈయన వేసిండు, ఈయన చెప్పిండు. ఈయన చెప్పినవి ఎంత మాత్రం ఇంప్లిమెంట్ చేయలే. ఈ యుద్ధాన్ని వాళ్ళిద్దరి మధ్యకే తిప్పుకుందామని చూస్తాను. ఓకే, ఈ యుద్ధం మా ఇద్దరి మధ్యనే ఉన్నదని తిప్పుకునేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, లేకపోతే హరీష్ రావు కానీ ఈ ఇద్దరి మధ్యనే యుద్ధం ఉన్నది, ఎన్నికల యుద్ధం అనే భ్రమలో ఉన్నారు. కానీ ప్రజలు అట్లా లేరు. 3 నెలల కిందనో 4 నెలల కిందనో ఎన్నికైంది అది. ప్రజలు ఏమనుకున్నారంటే ఆనాడు రేవంత్ రెడ్డి ఈ స్కీముల కోసం కంటే కూడా కేసీఆర్ అన్యో కానీ కేసీఆర్ గెలవద్దు అనేటువంటి ఆలోచనతోటి ఓట్లేసారు. రేవంత్ రెడ్డి ఆయనకున్న కెపాసిటీలో ఢిల్లీని మలుపుకున్నాడు తప్ప కేసీఆర్ మధ్య రేవంత్ రెడ్డి మధ్య ఏమన్నట్టు పోయిన ఎన్నిక జరగలే. నువ్వా నేనా అని కాదు, అన్యో కానీ కేసీఆర్ ఉండాలనా వద్దా అనే ఎన్నిక జరిగింది. ఓకే, ఇవాళ ప్రధానమంత్రి ఎవరు అనే దాని మీద ఎన్నిక జరుగుతాను. వీళ్ళ సవాల్కి ఎంత మాత్రం అర్థం లేదు. అర్థమే కానీ ప్రజలు ప్రశ్నిస్తాను. రేవంత్ రెడ్డి గారు నీ అన్ని ఎడిబాయ నిన్న కాక మొన్న అన్నావు, ఇప్పుడు నాకు ఢిల్లీ సింహాసనం వస్తేనే నాకు 17 సీట్లు వస్తేనే ఇస్తానంటావు. నీకు 17 సీట్లకు 17 సీట్లు వస్తే ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ అవుతాడా అని ప్రజలు అంటారు. వాళ్ళు ఆల్రెడీ పదవులు పంచుకుంటున్నారు. జీవన్ రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మిగతా వాళ్ళు సహాయ మంత్రులు అని చెప్తున్నారు. ఎట్లా అవుతుంది? నీకు హిమాచల్ ప్రదేశ్ నుంచి మొదలుకుంటే మహారాష్ట్ర యువతలు కనుక తెలంగాణ అంటే కనుక నీ పార్టీకి ఆడ అంటే లేదా, నీ పార్టీకి డిపాజిట్ వచ్చే రోజులే కనిపించలేవా? ఎక్కడి నుంచి ఆ సేతు హిమాచల్ ప్రదేశం కాంచెలు మొదలు పెడితే తెలంగాణను అంటుకునే కనుక తెలంగాణ దగ్గర నీ పార్టీకి ఇంత అంత ఉన్నది. కిందికి పోతే నిన్నగాక మొన్న జరిగిన కర్ణాటకలకు ఇంత అంత పార్టీ ఉన్నది. ఆ తెలంగాణ అన్యం కానీ కర్ణాటకలో మెజార్టీ సీట్లు బీజేపీ అంటుంది. ఇవాళ మంచైనా చెడ్డైనా ఇక్కడ కాబోయే ప్రధానమంత్రి మోడీ అని అంటా ఉన్నారు. ఎవరు ముసలాయన్ని అడిగినా, ముడిగాయన్ని అడిగినా, చదువచ్చిన ఆయన్ని అడిగినా, చదువురాని ఆడామని అడిగినా ఎవరైనా మోడీ అంటాను. నీకు కర్ణాటక బాయ్, తెలంగాణ బాయ్, నీకు తమిళనాడులకి ఇంత అంత ఉన్నది పొత్తుల, కర్ణాటకల మన కేరళకి ఇంత అంత పొత్తులు ఉన్నది. నీకు ఎక్కడున్నదండి నీ పార్టీ? ఇవాళ నీకు అన్నిటికంటే ఈ తెలంగాణ ప్రాంత ప్రజానీకం ఏదైతున్నదో చాలా అత్యంత ప్రభావితమైన ప్రాంత ఓటర్ ఎవడని ఉండడంటే ఇది తెలంగాణ ప్రాంత ఓటరే. దానికి కారణం చెప్తా వినండి మీరు. ఒకనాడు నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతం ఇది. నిజాం నవాబుకే కాదు, రజాకార్లకు వ్యతిరేకంగా అహర్నిశలు కష్టపడ్డ ప్రాంతం ఇది. సాయుధ పోరాటం చేసిన ప్రాంతం ఇది. అంటే ఆనాటి నుంచి ఎన్నో పోరాటాలు చేసిన ప్రాంతం ఇది. 69 ఉద్యమం చేసిన ప్రాంతం ఇది. నక్సల్బరీ ఉద్యమంలో పాల్గొన్న ప్రాంతం ఇది.
నక్సల్బరీ ఉద్యమంలో నక్సలైట్ వచ్చి దాక్కుంటాడు, దాక్కున్న ఆయనకు అన్నం పెట్టాలి. పోలీస్ ఆయన వచ్చి ఈడ నక్సలైట్ ఉన్నాడని అడుగుతాడు, లేడని చెప్పాలి, దొరకకుండా కూడా చూడాలి. దొరికితే మొగని పానం పోతుంది. అటువంటి స్థితిలో మెదిలిన ప్రాంతం ఇది. అంటే ఒక స్త్రీ జాతి కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రభావితమైంది, ఎక్కడ కూడా ఈ ప్రభావితం కాలే. అన్నిటికంటే తెలంగాణలో కలిసిన కాంచెల్లి, తెలంగాణలో ఈ తెలంగాణ ఆంధ్రాలో కలిసిన కాంచెల్లి కూడా విడిపడాలే, మమ్మల్ని అనవసరంగా కలుపుకున్నారు, అన్యాయం చేసి కలుపుకున్నారు, తెలివిగా కలుపుకున్నారు, మా ఉద్యోగాలు పోయినాయి, మా నీళ్లు పోయినాయి, మా నిధులు పోయినాయి అని ఆనాటి నుంచి మసులుకుంటున్న ప్రాంతం ఇది. మీకు ఒక విషయం చెప్పాలి, నేను మా ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో నా చిన్ననాడు అగ్గిపుల్లను గీకి అంటుపెట్టుకోపోయేది పొయ్యి. ఆనాడు కట్టెల పొయ్యిలు ఉండే, గ్యాస్ పొయ్యి లేదు. కట్టెల పొయ్యిని అగ్గి పెట్టే గీకే అంటుపెట్టుకోవాలి, కానీ అగ్గి పెట్టని ఖర్చు కానీ ఈయన ప్రాంతం ఇది. నిప్పు కుంపడి కప్పుకునేది, ఒక పిడిక పెట్టి ఉనుకతోటి నిప్పును కాపాడుకునేది. నిప్పును కాపాడుకున్నట్టుగా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకున్న ప్రాంతం ఇది. కలిసినట్టు నుంచి ఎవడన్నా గట్టోడెత్తే నిప్పు కుంపడిని ఊదితే మండింది, లేకపోతే మసిలింది తప్ప తెలంగాణ అంశం చల్లారలేదు కాక చల్లారలే. మొన్న కేసీఆర్ వచ్చినాడు గట్టిగా మండింది, జాజ్జలమైన మంట మండింది. కాంగ్రెస్ పార్టీని మెడలు వంచింది, బీజేపీ పార్టీ సపోర్ట్ చేసింది. ఆనాడు ముగ్గురు అమ్మలు కలిస్తే తెలంగాణ వచ్చింది. మీరా కుమారి గారు, సోనియా గాంధీ గారు, మా సుష్మా స్వరాజ్ గారు. బిల్లు పెడతావా పెట్టవా, లేకుంటే నేను పార్లమెంటు ముందట నిరాహార దీక్ష కూర్చుంటా, బోడగుండు కొట్టించుకుంటా అని చెప్పింది సుష్మా స్వరాజ్ గారు. గజ్జున వరించింది సోనియా, మీరు బిల్లును సమర్థిస్తారా అంటే ఎస్ పెట్టండి అంటే బిల్లు పెట్టింది. బిల్లు పెట్టినాడు మా కేసీఆర్ దిక్కులేడు, అయినా తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో కొట్లాడిన ప్రాంతం. తెలంగాణకి హీరో ఎవలే అంటే కేసీఆర్. ఆ హీరోనే గెలిపించాలని గెలిపించిన ప్రాంతం ఇది. గెలిపించినాక ఏం చేసిండు, ఈ అనేక మంది 1200 మంది ప్రాణాలు పోయినాయి. ప్రాణాలు పోయిన ప్రాంతం ఏదైతే ఉన్నదో మాకు అన్నీ అయితే అనుకున్నారు పాపం, అన్నీ సమకూరుతాయి అనుకున్నారు. అన్నీ సమకూర్చలే. ఆయన కుటుంబానికి ఏది సమకూర్చకుండా ఊకోలే, ఆయన కుటుంబానికి ఏది సమకూర్చకుండా ఊకోలే. ఉద్యమంలో వీళ్ళు లేరు, ఉద్యమంలో లేరు. మాట్లాడే హరీష్ రావు ఒక్కడే ఉన్నాడు, జైల్లో ఉన్న కవిత లేదు, అరుచుకునే కేటీఆర్ లేడు, సంతోష్ లేడు. కానీ వీళ్ళందరూ అనుభవించిండ్రు తెలంగాణ పోరాటాన్ని, వీళ్ళందరూ అనుభవించిండ్రు. ఓకే, ఇవాళ ఆట ఆడతాం అనుకుంటాం ఇద్దరి మధ్య. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎత్తురు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎత్తురు కావచ్చు, కానీ ఈ తెలంగాణ ఓటరు ప్రభావితమైన ఓటరు. నీకు ఓటెత్తే గెలుస్తావా గెలవవా అని ఆలోచిస్తారు. ఇవాళ కేసీఆర్ ఫ్రంట్ కోర్లు లేడు, కేసీఆర్ ఓటెత్తే అది మురిగిపోయిన ఓటే. ఆ పార్టీ మనుగడే లేదు.